తెలంగాణలో ఉన్న రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా నిధులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఎట్టకేలకైతే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మనకు చూసుకున్నట్టయితే మనకు నవంబర్ చివరి తేదీ నుంచి వెళ్ళే రైతు భరోసా నిధులపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరిగిందన్నమాట. తెలంగాణ ఉన్న పలువురు రైతులు కూడా ఆర్లాడైతే చాలా ఆగ్రహంతోనైతే ఉండడం జరిగింది. ఎక్కడ రైతు భరోసా డబ్బులు, అసలు పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకైతే పంట పొలాలు అయితే కోతకైతే ఆర్లాడైతే కోత కూడా కోయడం అయితే జరిగిందన్నమాట. ఈ పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవైతే రైతుల ఖాతాలను అయితే పడడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే అఫీషియల్గా కూడా అయితే మనకైతే కన్ఫర్మ్ కూడా చేయడం జరిగిందన్నమాట. నేటి నుంచి చూసుకోవచ్చు, మనకు ఆర్లాడ్ కూడా ఎవరికి ఎన్ని ఎకరాల వరకు విడుదల చేసిరంటే చూసుకున్నట్టయితే 1, 2, 3 ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా అతి త్వరలోనే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇది సంగతి. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ తోటి రైతులకు కూడా అందరికైతే వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నవంబర్ చివరి తేదీ ఏమంటే మనకి ఏదైతే ఉందో ఈ నవంబర్ 25వ తారీఖు నుంచి వెళ్ళే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే విడుదల చేసిందన్నమాట. డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతులందరి ఖాతాలో పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే అఫీషియల్గా వచ్చిన వార్త. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండానైతే మీ తోటి రైతులకు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1 నుంచి 3 ఎకరాల వరకు అయితే ముందుగా చూసుకున్నట్టయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ డబ్బులకు సంబంధించి అయితే రాష్ట్రంలో ఇప్పటికైనా రైతులు అయితే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఒక పక్కనైతే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో కోతకైతే రావడం జరిగింది. ఆర్లాడైతే పంట పొలాలు కూడా కోత కూడా కోసేయడం అయితే చేసిందన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు రైతుల ఖాతాలో వడ్లకు సంబంధించి కూడా మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పిందన్నమాట. 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో అది కూడా అయితే మనకు కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది. మీకైతే అఫీషియల్గా వచ్చిన వార్త. మనకు ఈ 2-3 రోజులలో వచ్చేసి రైతులందరి ఖాతాలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండా అయితే తోటి రైతులకు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేసుకోండి. ఈ మనకు ఎప్పుడైతే ఇవి పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు అసలు ప్రభుత్వం ఇస్తుందా లేదా అని అయితే అందరి దృష్టి అయితే ఉండదన్నమాట. కానీ ప్రభుత్వం అయితే మనకి ఏమంటుందంటే డిసెంబర్ నాటికి ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చి 100 రోజులు అయితే పూర్తి అయితే కావడం జరుగుతుందన్నమాట. మనకి ఏదైతే ఉందో సంవత్సరం అయితే పూర్తి అవుతుంది. మనకి ఏదైతే ప్రజాపాలన దినోత్సవంగా అయితే రైతుల ఖాతాలో ఇదైతే ఉందో ఇప్పటికేనైతే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ డబ్బులకు సంబంధించి రైతులు అయితే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మనకు అతి త్వరలోనే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో రైతు భరోసాకు సంబంధించి అలాగే ఆసర పెన్షన్ లబ్ధిదారులకు కూడా త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్తుందన్నమాట ప్రభుత్వం. ఇదైతే సంగతి. తప్పకుండానైతే మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది అన్నమాట మనకు రైతు భరోసాకు సంబంధించి ఎవరికి డబ్బులు పడ్డాయి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా త్వరలోనే అయితే మీకైతే ఏదైతే ఉందో ప్రూఫ్ కూడా అయితే చూపడం అయితే జరుగుతుందన్నమాట. మీకు డబ్బులు పడ్డాయి లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.